సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి. సో మంచి డార్క్ పికాక్ బ్లూ కలర్కి పైథనీ బార్డర్, దట్ టు ఇన్ కడీ జార్జెట్. అసలుకి చూడండి శారీ ఎంత బాగుందో, చాలా డార్క్ టోన్ అనమాట. ఇలాంటి కడీ జార్జెట్స్ని ప్లీట్స్ పెట్టుకొని మంచి జ్యువెలరీ వేర్ చేస్తే చాలా బాగుంటుందండి శారీ అయితే. లిటరల్లీ బ్రైడ్స్కి కూడా చాలా బాగుంటుంది అనమాట. కలర్ కాంబినేషన్ అట్లా ఉంది లిటరల్గా. సో చూసారు కదా, బ్యూటిఫుల్ కడీ జార్జెట్ ఇన్ పికాక్ బ్లూ కలర్ ఫాలోడ్ బై ద పైథనీ బార్డర్స్. సో బార్డర్స్ కూడా చూడండి చాలా నీట్గా ఇచ్చారనమాట. మంచి పైథనీ బార్డర్స్తో హైలైట్ చేశారు. అండ్ కమింగ్ టు ద పళ్ళు కూడా మనకి కంప్లీట్గా కూడా మీనాకారి వీవింగ్తో తీసుకున్నారు. సో బేస్ అనేది మనకి లైట్ సిల్వర్ కలర్ జెరీని యూజ్ చేశారు. దాని మీద మీనాకారి వీవింగ్తో హైలైట్ చేశారు విత్ బుటీ బ్లౌజ్. సో మనకి బ్లౌజ్ అనేది బుటీస్ బ్లౌజ్ ఉంటుంది. హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ ఉంటుందండి కామన్గా. సో ఒక్కసారి కంప్లీట్ లుక్ చూద్దాం. సో మనకి శారీ కంప్లీట్ లుక్ అనేది ఇట్లా వస్తుంది. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి. సో డార్క్ పింక్ కలర్తో ఉంటుంది అనమాట. శారీ వచ్చేసి పింక్ కలర్ మీద కూడా గోల్డెన్ కలర్ జెరీతో హైలైట్ చేశారు. చాలా మంచి లుక్ ఉందండి శారీ అయితే. చూసారు కదా, బ్యూటిఫుల్ శారీ. అండ్ శారీ మొత్తం కూడా జాల్ డిజైన్తో హైలైట్ చేశారనమాట. ఓవరాల్ శారీ అనేది వీవింగ్తోనే ఉంటుంది. సో ఇదంతా కూడా వారణాసి ఐటమ్ అండి, జార్జెట్ అనమాట. కడీ జార్జెట్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా. ఫాలోడ్ బై ద పైథనీ బార్డర్స్. సో చూడండి బార్డర్, బ్యూటిఫుల్ బార్డర్స్ అనమాట. మంచి మీనాకారి థ్రెడ్స్ని యూజ్ చేసి ఇచ్చేసారనమాట. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఈ కడీ జార్జెట్స్కి మనకి షోల్డర్ బార్డర్ అండ్ కింద సైడ్ బార్డర్ వచ్చేసి సేమ్ సైజ్లో పేరప్ చేశారు విత్ రిచ్ పళ్ళు. సో మనకి పళ్ళు కూడా చూసారు కదా, మంచి రిచ్ పళ్ళు అయితే తీసుకున్నారనమాట. కమింగ్ టు ద బ్లౌజ్ కూడా మనకి బుటీస్ బ్లౌజ్ అయితే పేరప్ చేశారు. అండ్ ఈ బుటీస్ కూడా కంప్లీట్ వీవింగ్తోనే వస్తాయండి, ఫాలోడ్ బై ద బార్డర్. చాలా బాగున్నాయి శారీస్ అయితే. సో చెప్పాను కదా, వెడ్డింగ్ సీజన్కి మన ఈవెంట్స్లో ఒక శారీ అయితే కంపల్సరీ జార్జెట్ ఉండాలండి. లిటరలీ అంత మంచి కలెక్షన్ అనమాట. సో డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ కలెక్షన్. థ్యాంక్ యూ. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి. సో వెడ్డింగ్ సీజన్కి అయితే పర్ఫెక్ట్ హల్దీ ఎల్లో అనమాట. దట్ టు ఇన్ కడీ జార్జెట్తో వచ్చేసింది. చూసారు కదా, అసలు ఇలాంటి శారీస్ని లెహెంగాస్ కుట్టించుకున్న సూపర్ ఉంటాయండి. శారీగా వేర్ చేసినా కూడా చాలా బాగుంటుంది. మనకి శారీ అనేది కంప్లీట్గా కూడా ఇట్లా జాల్ డిజైన్తో తీసుకున్నారు కదా, చాలా మంచి లుక్ ఉందన్నమాట. సో వెడ్డింగ్ సీజన్కి పర్ఫెక్ట్ హల్దీ అనమాట. హల్దీ కలర్ ఇదైతే. సో చూసారు కదా, మంచి ఎల్లో కలర్ మీద బ్యూటిఫుల్ శారీ మొత్తం కూడా ఇదే జాల్ డిజైన్తో ఉంటుందన్నమాట. ఫాలోడ్ బై ద పైథనీ బార్డర్స్. అసలు బార్డర్ చూడండి మనకి ఎంత నీట్గా ఇచ్చారో ఒకసారి. బ్యూటిఫుల్. అసలు ఓన్లీ 3 కలర్స్ని యూస్ చేసుకున్నారనమాట. పీచ్ కలర్, గ్రీన్ అండ్ ఎల్లో కలర్ని యూస్ చేసి బార్డర్ అనేది హైలైట్ చేశారు విత్ రిచ్ పళ్ళు ఉంటుంది. పళ్ళు కూడా చూసారు కదా, మంచి రిచ్ పళ్ళు ఉంటుంది, ఫాలోడ్ బై ద హ్యాండ్మేడ్ టాజిల్స్. అండ్ ఇలాంటి శారీస్కి సెల్ఫ్ బ్లౌజ్ వేసుకున్న, కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్న బాగుంటుంది. సో మనకైతే సెల్ఫ్ బ్లౌజ్ అయితే పేరప్ చేసేసారనమాట. సో సెల్ఫ్ కలర్ మీద కూడా జెరీ బుటీస్ ఇచ్చేసారు. అదర్వైజ్ ఈ శారీలో ఉన్న పీచ్ కలర్ బ్లౌజ్ వేర్ చేసినా కూడా చాలా మంచి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి. సో ఇది వచ్చేసి కంప్లీట్ లుక్. బాగండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. సో వెడ్డింగ్ సీజన్ అయితే ఆల్రెడీ వచ్చేసింది. సో వెడ్డింగ్ సీజన్కి ఒక జార్జెట్ అయితే కంపల్సరీ ఉండాలండి మన ఈవెంట్ మొత్తంలో కూడా. సో దట్టు మనం జార్జెట్స్ చూసారు కదా, ఓవరాల్ ప్యూర్ కడీ జార్జెట్స్ అనమాట ఇవి వచ్చేసి. దట్టు ఓవరాల్ జాల్ డిజైన్తో తీసుకున్నాము, ఫాలోడ్ బై ద పైథనీ బార్డర్స్. సో చూసారు కదా, కడీ జార్జెట్స్, అందులోనూ ఓవరాల్ డిజైన్స్, దట్టు పైథనీ బార్డర్స్. అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు. సో ఫస్ట్ అయితే కలర్ చార్ట్ చూసేద్దాం. అసలు కలర్ చార్ట్లో కూడా బ్యూటిఫుల్ పికాక్ బ్లూ, డార్క్ పింక్, వైలెట్, మంచి ఎల్లో అండి, హల్దీ ఎల్లో వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్. సో క్విక్గా అయితే శారీస్ ఓపెన్ చేసి చూసేద్దామా. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి. ఇది వచ్చేసి డార్క్ వైలెట్ కలర్ అండ్ మెజెంటా కలర్కి మధ్యలో ఉంటుంది అనమాట. చాలా బాగుంది. చూసారు కదా, కలర్ కాంబినేషన్స్ చూడండి చాలా నీట్గా ఇచ్చారు పైథనీ బార్డర్స్లో. సో మనకి కంప్లీట్ కడీ జార్జెట్ ఉంటుంది. అండ్ శారీ వచ్చేసి ట్రాన్స్పరెంట్గా ఏమీ ఉండదండి, నాట్ ఈవెన్ సెమీ ట్రాన్స్పరెంట్, అసలు నాట్ ఎట్ ఆల్ ట్రాన్స్పరెంట్ అని చెప్పాలన్నమాట యాక్చువల్లీ అయితే. చూసారు కదా, దట్టు లైట్ గోల్డెన్ కలర్ జరీతో ఓవరాల్ శారీ అనేది వీవింగ్ ఉంటుంది. సో నేను ఒక్కసారి బ్యాకింగ్ చూపిస్తున్నాను చూడండి, మొత్తం కూడా కంప్లీట్ వీవింగ్ ఉంటుంది. ఇంత వీవింగ్ ఉన్నా కూడా చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంటుంది, వేర్ చేసినా కూడా కంఫర్ట్ ఉంటుందండి చాలా. సో ఇట్స్ ద బ్యూటిఫుల్ శారీ అనమాట. శారీ లుక్ అయితే వేర్ చేస్తే ఇట్లా ఉంటుంది. మనకి పళ్ళు కూడా చూసినట్లయితే చాలా రిచ్ పళ్ళు ఇచ్చేసారు. కంప్లీట్ లైట్ గోల్డెన్ కలర్ జరీ మీద మీనాకారీని యూజ్ చేసేసారనమాట. చాలా బాగుంది శారీ అయితే. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ పార్ట్. సో బ్లౌజ్ వచ్చేసి మనకి బుటీస్ బ్లౌజ్ తీసుకున్నారు.
సో సెల్ఫ్ కలర్ మీదనే బూటీస్ ఇచ్చేసారనమాట. చూసారు కదా, బ్యూటిఫుల్ బూటీస్ అండ్ బార్డర్ ఇచ్చేసారనమాట హ్యాండ్స్కి. సో ఒక్కసారి ఫైనల్ లుక్ చూపిస్తున్నాను, జస్ట్ హ్యావ్ ఎ లుక్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి. సో ఇది వచ్చేసి మంచి రాయల్ బ్లూ అండ్ నేవీ బ్లూ కలర్కి మిడిల్లో ఉందండి షేడ్ అయితే. సో చూసేసారు కదా, మంచి డార్క్ షేడ్స్ అయితే వచ్చేసినాయి మనకి కలర్ చార్ట్లో. అండ్ సో బ్లూ కలర్ మీద కూడా చూసారు కదా, లైట్ సిల్వరిష్ గోల్డ్తో మనకి కంప్లీట్ కూడా జెరీ అంతా వీవింగ్ ఉంటుంది. అండ్ ఈ శారీస్ అన్నిటికీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఇచ్చారండి. శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. బార్డర్లెస్ శారీస్ ఎవరైనా కావాలి అనుకుంటే మాత్రం దీస్ ఆర్ ద పర్ఫెక్ట్ శారీస్ అండి. సో మనకి బార్డర్ కూడా మంచి ఇట్లా చిలకలు పిచ్చుకల్ డిజైన్తో పేరప్ చేసేసారనమాట. చాలా బాగుంది డిజైన్ కూడా, చాలా యూనిక్ డిజైన్ అండ్ చాలా హిట్ అయిన డిజైన్ అండి ఇదైతే కూడా. అండ్ మనకి పళ్ళు కూడా చూసారు కదా, కంప్లీట్ జొకార్డ్ పళ్ళు అయితే ఉంటుంది. సో చూడండి, షార్ట్ పళ్ళు ఇచ్చారు, విత్ రిచ్నెస్ ఉంటుంది. శారీస్ అయితే చాలా రిచ్గా ఉన్నాయి. అండ్ దిస్ బ్యూటిఫుల్ బ్లౌజ్. సో మనకి పీచ్ పింక్ కలర్తో బ్లౌజ్ అయితే పేరప్ చేసేసారనమాట. బ్యూటిఫుల్ బ్లూ విత్ పింక్ కలర్ బ్లౌజ్ అండి. చూడండి ఎంత బాగుందో, కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత యూనిక్గా ఇచ్చారో. అండ్ వన్ మోర్ థింగ్ నేను ఏంటంటే, మన దగ్గర టైలరింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి. ఎవరికైనా బ్లౌజ్ స్టిచ్చింగ్ కావాలి అంటే సో మనము వాళ్ళ మెజర్మెంట్స్ ప్రకారం మనం స్టిచ్చింగ్ కూడా చేయిస్తామన్నమాట. సో దిస్ ద శారీ అండ్ దిస్ ద శారీ ఓవరాల్ లుక్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి. సో ఇది వచ్చేసి మంచి డార్క్ రెడ్ కలర్లో ఉంటుంది. సో శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. మనకి కాంట్రాస్ట్ ఏ కలర్ బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు ఎట్లా వస్తుంది అనేది చూసేద్దాము. సో దిస్ ద శారీ ఓవరాల్ లుక్. అండ్ మీకు శారీ మొత్తం కూడా ఇట్లానే కంప్లీట్ జెరీ వీవింగ్తో ఉంటుందండి. చూసేసారు కదా, సో శారీ మొత్తం కూడా కంప్లీట్ వీవింగ్తోనే ఉంటుంది. అండ్ సో దిస్ ది బ్యూటిఫుల్ బార్డర్ అనమాట. మనకి బార్డర్లో వచ్చిన పిచ్చుకలకి మాత్రం గోల్డెన్ అండ్ సిల్వర్ కలర్ జెరీ తీసుకున్నారు. ఒకసారి చూడండి, ఇట్లా మనకి గోల్డెన్ అండ్ జెరీతో తీసుకున్నారనమాట. విత్ బ్యూటిఫుల్ బంచ్తో తీసుకున్నారు బార్డర్ స్టైల్లో మనకి. సో శారీ మొత్తం కంప్లీట్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది. చాలా బాగుందండి. షేడ్ అయితే మంచి రెడ్ కలర్ అనమాట. సో పళ్ళు కూడా చూడండి ఎంత రిచ్ పళ్ళు ఉంది. సో కంప్లీట్ వీవింగ్తోనే వస్తుంది పళ్ళు కూడా. నేను పళ్ళు కూడా చూపిస్తాను చూడండి. సో పళ్ళు అనేది కూడా కంప్లీట్ వీవింగ్తో ఉంటుంది. అండ్ ఒకసారి శారీలో చూడండి, ఇదంతా కూడా కంప్లీట్ వీవింగ్ వస్తుందండి. ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ రా మ్యాంగో శారీస్. సో మనకి రెడ్కి వచ్చేసి బ్యూటిఫుల్ బ్లూ కలర్ బార్డర్ బ్లౌజ్తో పేరప్ చేసేసారనమాట. సో రెడ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది షేడ్ అయితే, అసలు వేసుకుంటే చాలా లుక్ ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్స్. సో శారీ విత్ బ్లౌజ్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది. అండ్ ఒకసారి ఓవరాల్ లుక్ చూపిస్తాను చూడండి. సో దిస్ ద శారీ ఓవరాల్ లుక్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి. సో ప్రెసెంట్ అయితే ఈ కలర్ కూడా చాలా ట్రెండింగ్లో ఉంది. పెసరపచ్చ గ్రీన్ అంటాం కదండి, సో ఆ కలర్ కాంబినేషన్తో తీసుకున్నారు. అండ్ మనకి శారీ మొత్తం కూడా గోల్డ్ జరీతో తీసుకున్నారు, పిచ్చుకలు అనేది వీవింగ్ అనేది. సో దిస్ ద శారీ ఓవరాల్ లుక్ అనమాట. సో చూసేసారు కదా, కంప్లీట్ శారీ మొత్తం కూడా వీవింగ్తోనే ఉంటుందండి. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రా మ్యాంగో ఫ్యాబ్రిక్ ఉంటుంది. అండ్ రా మ్యాంగో కూడా మంచి ప్రీమియం క్వాలిటీ అండి, బికాస్ శారీ అనేది చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ మీకు ప్లీట్స్ పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి శారీ అయితే. అండ్ చూసేసారు కదా, మంచి గ్రీన్ కలర్ మీద గోల్డెన్ జెరీ కూడా ఎంత బాగా ఎలివేట్ అవుతుందో మీకు ఆ షైనింగ్ అనేది. సో చాలా బాగుందండి శారీ కలర్ వచ్చేసి. అండ్ దిస్ బ్యూటిఫుల్ పళ్ళు అనమాట. సో పళ్ళు చూడండి, క్లాసీ పళ్ళు అయితే ఇచ్చేసారనమాట. సో శారీ కంప్లీట్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది. అండ్ లెట్స్ సీ ద బ్లౌజ్. సో మనకి బ్లౌజ్ అనేది దీనికి డార్క్ వైలెట్ కలర్ బ్లౌజ్ పేరప్ చేసేసారు. అసలు చాలా బాగుందండి కాంబినేషన్ ఆఫ్ ది బ్లౌజ్ అండ్ శారీ కలర్ కూడా. సో శారీ విత్ బ్లౌజ్ లుక్ అనేది మనకి ఇట్లా ఉంటుంది. బికాస్ శారీ అనేది చాలా సింపుల్గా ఉంది కదండి, సో దానికోసం మనకి బ్లౌజ్ అయితే హైలైట్ చేశారనమాట. అండ్ మీరు బ్లౌజ్ మీద చూస్తున్నది కూడా కంప్లీట్ జెరీ వీవింగ్తోనే ఉంటుంది. సో దిస్ ఇస్ నాట్ ప్రింట్ అండి. సో శారీ మీద కానీ బ్లౌజ్ మీద కానీ కంప్లీట్ వీవింగ్తోనే వస్తుందన్నమాట. సో దిస్ ద శారీ ఓవరాల్ లుక్. థ్యాంక్ యూ. సో వన్ మోర్ నైస్ కలర్ అండి. సో చూసారు కదా, ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ కాన్సెప్ట్తో తీసుకున్నారు, ఫాలోడ్ బై ద వైట్ కలర్ ఉంటుంది అనమాట బేస్ అనేది. సో క్విక్గా శారీ అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. శారీస్ అయితే చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి. బ్యూటిఫుల్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. సో కంప్లీట్ ఫాలింగ్ ఉంటుంది కదా, సో ఏ అకేషన్స్కి అయినా కూడా చాలా మంచి క్లాసీ లుక్ ఉంటాయి శారీస్ అయితే. సో చూసారు కదా, ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. సో మనకి పళ్ళు అనేది కొంచెం హెవీ గ్రీన్ కలర్తో తీసుకున్నారనమాట, హెవీగా. సో ఇది వచ్చేసి పళ్ళు. అండ్ దెన్ రిమైనింగ్ ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసి హాఫ్ ఆఫ్ ద శారీ అనేది ఇట్లాగా షిబోరీ స్టైల్లో తీసుకుంటున్నారు. అండ్ దెన్ రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద శారీ అనేది బాందనీతో ఇచ్చేసారనమాట. సో చూసారు కదా, మనకి ఫ్రిల్స్ పార్ట్ లుక్ అనేది ఇట్లా వస్తుంది.
మనకి బ్లౌజ్ కూడా చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసారండి. యూజువల్లీ మనకి ఈ పార్ట్ అనేది షోల్డర్ దగ్గర వస్తుందనమాట. సో, షోల్డర్ దగ్గర వైట్ కలర్‌తో హెవీ ఉంటుంది కాబట్టి గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బావుంటుంది. సో, చూడండి చక్కగా మనకి గ్రీన్ కలర్ బ్లౌజ్‌తో పేరప్ చేశారనమాట. సో, ఒక్కసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను చూసేయండి. లిటరల్లీ అండి చాలా అంటే చాలా బాగుంది. కలర్ చార్ట్ అంతా కూడా చాలా నీట్‌గా ఉంది. శారీస్ కూడా చాలా ప్రిటీ ఉన్నాయి. సో, డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ కలెక్షన్. థాంక్ యూ. సో, వన్ మోర్ నైస్ కలర్ అండి. ఇది వచ్చేసి మెరూన్ కలర్‌లో తీసుకున్నారు. డార్క్ టోన్ ఆఫ్ మెరూన్ అని చెప్పొచ్చు. సో, అప్పర్ సైడ్ అంతా కూడా మనకి ఇట్లాగా షిబోరి ప్రింట్‌తో ఇచ్చారనమాట. వైట్ కలర్ విత్ షిబోరితో తీసుకున్నారు. సో, లోయర్ పార్ట్ అంతా కూడా బాందిని కలర్‌తో ఇచ్చేసారు. బాందిని ప్రింట్‌తో తీసుకున్నారనమాట. సో, కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను చూసేయండి. ఇట్లా ఉంటుందనమాట. మనకి ఇదంతా కూడా మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. సో, పళ్ళు పార్ట్ అంతా కూడా ఇట్లాగా హెవీగా బాందిని అండ్ మెరూన్ కలర్‌తో తీసుకున్నారు. ఫాలోడ్ బై ద గోల్డెన్ జెరీతో తీసుకున్నారు. ఇక్కడ ఈ కలర్ మీద చూడండి మనకి బికాజ్ డార్క్ మెరూన్ కలర్ కదా! గోల్డెన్ కలర్ జెరీ అనేది చాలా నీట్‌గా అర్థమవుతుందనమాట. చూసారు? ఒకలాంటి ఫ్యూజన్ శారీస్ అని చెప్పొచ్చండి. శారీస్ అయితే బికాజ్ బాందిని, షిబోరి ఫాలోడ్ బై ద కాంజీవరం బోర్డర్స్ కదా! సో, ఒక టైప్‌లో చూడాలి అంటే షిబోరి ఫ్యూజన్ శారీస్ అని చెప్పొచ్చు యాక్చువల్లీ. చూసారు కదా! ఎంత బావుందో జార్జెట్‌లో కాబట్టి ఎవరైనా ఈజీగా కట్టుకోవచ్చండి. ప్రిఫర్ చేయొచ్చనమాట జార్జెట్ శారీస్. సో, బ్లౌజ్ కూడా మెరూన్ బ్లౌజ్. చూసారు కదా! చక్కగా మెరూన్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నారనమాట. హ్యాండ్స్‌కి కూడా కామన్‌గా 2 సైడ్స్ అయితే బార్డర్ ఉంటుంది. సో, దిస్ ద కంప్లీట్ లుక్. సో, వన్ మోర్ నైస్ కలర్ అండి. ఇది వచ్చేసి డార్క్ పింక్ కలర్‌తో తీసుకున్నారనమాట. చూసారు కదా! అసలు పింక్ కలర్ విత్ వైట్ కలర్ అనేది చూడండి ఎంత బావుందో. మనకి ఒక్కసారి నేను కంప్లీట్‌గా చూపిస్తున్నాను చూడండి. అసలు ఏ కలర్‌కి ఆ కలర్ అంతా చాలా బాగున్నాయండి. ఈ కలరా అనేది కాదు. అన్ని కలర్స్ కూడా మంచి కలర్ చార్ట్ అయితే తీసుకున్నారు. సో, చూసారు కదా! బ్యూటిఫుల్ కలర్. సో, చెప్పాను కదా! మన దగ్గర ఏమన్నా వైట్ కలర్ బ్లౌజెస్ ఉన్నా కూడా పెయిరప్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయి శారీస్‌కి. సో, మనకి బార్డర్ అనేది కాంజీవరం బోర్డర్స్‌తో పెయిరప్ చేశారు. కంప్లీట్ బాందిని ప్రింట్ ఉంటుంది. ఫాలోడ్ బై ద షిబోరి విత్ రిచ్ పళ్ళు ఉంటుంది. పళ్ళు కూడా చూసారు కదా! కంప్లీట్ హెవీ పళ్ళు ఉంటుందన్నమాట. ఒకలాంటి క్రష్‌తో తీసుకున్నారు మనకి పళ్ళుని. సో, బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. సో, చూడండి. దిస్ బ్యూటిఫుల్ ప్లెయిన్ పింక్ కలర్‌లో తీసుకున్నారనమాట. సో, 2 సైడ్స్ అయితే బార్డర్ ఉంటుంది. సో, ఒక్కసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను చూసేయండి. సో, వన్ మోర్ నైస్ కలర్ అండి. అసలు చూడండి బ్యూటిఫుల్ గ్రే కలర్ మిక్స్డ్ విత్ వైట్ కలర్‌తో తీసుకున్నారనమాట శారీ అయితే. సో, లేట్ చేయకుండా శారీ అయితే కంప్లీట్ లుక్ చూసేద్దాం ఎట్లా ఉంటుంది ఏంటి అని. సో, మనకి ఇదొచ్చేసి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ విత్ లైట్ వెయిట్ ఉంటాయండి శారీస్ అయితే. జార్జెట్ శారీస్ కదా! బాడీ హగ్గింగ్ ఉంటాయి. ఈజీ టు క్యారీ ఉంటాయన్నమాట. హ్యాండ్లింగ్ కూడా చాలా అంటే చాలా ఈజీ ఉంటుంది. మనకి అప్పర్ బాడీ అంతా కూడా షిబోరి ప్రింట్‌తో తీసుకున్నారనమాట శారీ అనేది. సో, లోయర్ పార్ట్ అంతా కూడా బాందిని ఉంటుంది. ఫాలోడ్ బై ద కాంజీవరం బోర్డర్స్. సో, మనకి బాడీ అంతా కూడా ప్రింటింగ్‌లో ఉంది కదండీ బాందిని అనేది. సో, ఇదంతా కూడా కంప్లీట్ వీవింగ్ వస్తుంది బార్డర్స్ అనేవి. సో, షోల్డర్ బార్డర్ వైపు మనకి స్మాల్ బార్డర్‌తో పేరప్ చేశారు. సో, చూడండి. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ అనేది కంప్లీట్‌గా మనకి ఇట్లా వస్తుంది. చూసారు కదా! మనకి షోల్డర్ సైడ్ అనేది స్మాల్ బార్డర్‌తో పేరప్ చేశారు. సో, కిందొచ్చేసి మీడియం సైజ్ బార్డర్‌తో ఇచ్చేసున్నారనమాట. సో, చూసారు కదా! ఇట్లా వస్తుంది. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్, బ్లౌజ్ కూడా మనకి గ్రే కలర్ బ్లౌజ్ అయితే పేరప్ చేశారనమాట. సో, ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. సో, చూసారు కదా! గ్రే బ్లౌజ్ ఉంటుంది. ప్లెయిన్‌లో ఉంటుందనమాట బ్లౌజ్ కూడా. సో, వన్ సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది. సో, కింద వచ్చేసి మనకి శారీలో ఉన్న సైజ్ బార్డర్ అయితే ఇచ్చేసారనమాట. శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ కలెక్షన్. థాంక్ యూ. సో, వన్ మోర్ నైస్ కలర్ అండి. సో, ఇదొచ్చేసి మనందరి ఫేవరెట్ కలర్ కాంబో ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న కలర్ అనమాట. సో, చూసారు కదా! వైట్ కలర్ విత్ లావెండర్ కలర్‌తో తీసుకున్నారు. శారీ అయితే చాలా ప్రెటీ లుక్ ఉందనమాట. చూడండి. దిస్ ద కంప్లీట్ లుక్. బ్యూటిఫుల్ శారీ. శారీ అంతా కూడా కంప్లీట్ రన్నింగ్ ఉంటుందనమాట. బాందిని అనేది కంప్లీట్‌గా కూడా రన్నింగ్ ఉంటుంది. అసలు చూసారు కదా! ఎంత ప్రెటీ ఉందో శారీ అయితే. దట్ టూ చాలా లైట్ వెయిట్ ఉంది కాబట్టి ఈజీ టు క్యారీ కూడా ఉంటుందనమాట. సో, షోల్డర్ సైడ్ బార్డర్ అనేది స్మాల్ బార్డర్ ఉంటుంది. కిందొచ్చేసి మనకి బిగ్ బార్డర్ కంప్లీట్ వీవింగ్‌తో వస్తుందండి. మనకి బార్డర్ అంతా కూడా కంప్లీట్ వీవింగ్ ఉంటుంది. సో, చూడండి మనకి పళ్ళు సైడ్ అనేది గోల్డెన్ జెరీ లైన్స్‌తో తీసుకున్నారు. అండ్ బ్లౌజ్ కూడా చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసిందండి. సో, మనం ఈ బ్లౌజ్ కుట్టించుకొని పోట్లీ బాల్స్ పెట్టించుకున్న, కట్ వర్క్ పెట్టించుకున్న చాలా బాగుంటుంది శారీ అనేది. బికాజ్ బాందిని ఉంది కదా! సో, సింపుల్ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా మంచి క్లాసీ లుక్ ఉంటుందనమాట బాందిని శారీస్‌కి. సో, ఒక్కసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను చూసేయండి. సో, వెల్కమ్ బ్యాక్ అండి. వన్ మోర్ బ్యూటిఫుల్ క్యాటలాగ్ అనమాట. సో, చూసారు కదా! మనకి కంప్లీట్‌గా కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది శారీ అయితే. సో, మనకి టై అండ్ డై స్టైల్‌లో తీసుకున్నారు శారీస్ అనేది విత్ బాందిని ప్రింట్ ఉంటుంది. చూడండి. మనకి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అనేది ఇట్లా వస్తుందనమాట. సో, చూసారు కదా! బ్యూటిఫుల్ షిబోరి ఉంటుంది.
ఫాలోడ్ బై ద బాందిని ప్రింట్ ఉంటుందండి. మనకి శారీ అయితే కంప్లీట్ జార్జెట్‌లో ఉంటుంది. అసలు మనకి బార్డర్ చూడండి బ్యూటిఫుల్ కాంజీవరం బార్డర్ అన్నమాట. చాలా నీట్‌గా ఇచ్చారండి ఈ శారీస్ అయితే. ఒకలాంటి ఫ్యూజన్ శారీస్ అని చెప్పొచ్చు మనం శారీస్ అయితే. సో, మనకి ఇదొచ్చేసి పల్లు పార్ట్ ఉంటుంది. సో, మనకి పల్లు అనేది గోల్డెన్ జెరీ లైన్స్‌తో తీసుకున్నారు. చాలా సింపుల్ పల్లు అయితే ఇచ్చేసారనమాట పల్లుని. సో, చూసారు కదా! ఇదొచ్చేసి పల్లు పార్ట్ ఉంటుంది. అండ్ ఒకసారి ఫ్రిల్స్ పార్ట్ కూడా చూసేద్దాం ఎట్లా వస్తుంది ఏంటి అనేది. వావ్! చూసారు కదా! చాలా అంటే చాలా నీట్‌గా షిబోరి ప్రింట్‌తో తీసుకున్నారు. సో, అప్పర్ బాడీ అంతా కూడా మనకి షిబోరి ప్రింట్‌లో తీసుకున్నారు. అండ్ దెన్ లోయర్ పార్ట్ అంతా కూడా బాందినీతో తీసుకున్నారండి. శారీ అనేది అంతా కూడా కంప్లీట్‌గా మనకి ఇట్లానే వస్తుందనమాట. చాలా నీట్‌గా ఉంది. విత్ లైట్ వెయిట్ ఉంటాయండి శారీస్ అయితే. చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. దట్ టూ మనకి జార్జెట్ కాబట్టి చాలా బావుంటాయి శారీస్. బాడీ హగ్గింగ్ ఉంటుంది. సో, బ్లౌజ్ కూడా చక్కగా కాంట్రాస్ట్‌లో పేరప్ చేశారు. రెడ్ కలర్ బ్లౌజ్ ఉంటుంది. ప్లెయిన్ బ్లౌజ్. సో, చూసారు కదా! ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి కామన్‌గా బార్డర్ ఇచ్చేస్తారండి. సో, వన్ సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది. అండ్ ద అదర్ సైడ్ వచ్చేసి శారీలో ఏదైతే బిగ్ బార్డర్ ఉంటుందో అదే బార్డర్‌ని మనకి బ్లౌజ్‌కి పేరప్ చేస్తారనమాట. సో, ఒక్కసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను. జస్ట్ హావ్ ఎ లుక్. సో, వన్ మోర్ నైస్ కలర్ అండి. ఇదొచ్చేసి పికాక్ గ్రీన్ కలర్‌లో తీసుకున్నారనమాట శారీ అయితే. చూసారు గదా! శారీ షేడ్ ఎంత బావుందో. బికాజ్ మనకి యూజువల్లీ వైట్ కలర్‌తో మిక్సప్ చేసిన శారీస్ ఏవైనా కూడా చాలా మంచి లుక్ ఉంటాయండి. చూసారు గదా! బ్యూటిఫుల్ శారీస్. చాలా అంటే చాలా బాగున్నాయి. జార్జెట్ శారీస్ దట్ టూ విత్ బాందిని ఉందండి. బాందిని శారీస్ కూడా మనకి ఎప్పటికీ కూడా ఓల్డ్ అయిపోవు. ఎప్పుడు కట్టుకున్నా కూడా చాలా మంచి ట్రెండింగ్ లుక్ లానే అనిపిస్తాయి. సో, దట్ టూ మనకి శారీ అంతా కూడా ఇట్లా షిబోరి ప్రింట్‌తో మిక్సప్ అయి తీసుకున్నారు కదా! శారీస్ అయితే చాలా బావుంటాయి. మన దగ్గర మల్టిపుల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఐటెమ్ అయితే. సో, అస్సలు మిస్ చేసుకోవద్దు. సో, షోల్డర్ సైడ్ వచ్చేసి మనకి స్మాల్ బార్డర్‌తో పేరప్ చేశారు. కిందంతా కూడా మనకి బిగ్ బార్డర్‌తో పేరప్ చేశారనమాట. చూసారు కదా! బార్డర్ అంతా కూడా గోల్డెన్ కలర్ జెరీ తీసుకొని హైలైట్ చేస్తూ ఇచ్చేశారు. సో, క్విక్‌గా బ్లౌజ్ చూసేద్దాం. సో, బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. చూడండి. దిస్ ద బ్లౌజ్. సో, 2 సైడ్స్ వచ్చేసి బార్డర్ ఉంటుంది కామన్‌గా. సో, ఫైనల్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను. డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ కలెక్షన్. థ్యాంక్ యూ. సో, ఇదొచ్చేసి బ్యూటిఫుల్ రాయల్ బ్లూ కలర్ అండి. అసలు ఒక్కొక్క శారీ చూస్తుంటే అండి లిటరల్‌గా ఏ శారీ తీసుకోవాలా అనేది కూడా అర్థం కావట్లేదనమాట. అంత బాగున్నాయి శారీస్ అయితే. చూడండి. మనకి మన దగ్గర ఏమన్నా వైట్ కలర్ బ్లౌజెస్ ఉన్న పేరప్ చేసుకుంటే ఇంకా సూపర్ ఉంటాయండి. శారీస్‌కి అయితే ఇంకా మంచి లుక్ అయితే ఉంటాయన్నమాట శారీస్. సో, చూసారు కదా! ఇట్లాగ వైట్ కలర్ విత్ బ్లూ. అసలు బ్లూ కలర్ చూడండి ఏమన్నా ఉందా అండి కలర్. అసలు జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. అసలు ఎంత ఫాలింగ్ ఉంది. అసలు ఇట్లా చూస్తుంటే ఇలా కట్టుకుందామా అనిపించేలాగా ఉన్నాయి. అసలు ఇక్కడ చూడండి షిబోరి ప్రింట్ కూడా చాలా నీట్‌గా ఉందనమాట. ఏమో అండి నాకైతే బ్లూ కలర్ మీద చాలా అంటే చాలా నచ్చింది. బ్లూ అయితే ఇంకా బాగా నచ్చిందనమాట. అసలు చూడండి వేర్ చేస్తే కూడా ఎంత మంచి లుక్ ఉంటుందో. అసలు బ్రైట్ బ్లూ అనమాట. చాలా చాలా బాగున్నాయి. అస్సలు మిస్ చేసుకోవద్దు శారీస్ అయితే. నాకు తెలిసైతే చాలా అంటే చాలా తొందరగా అయిపోతాయి. సో, మీరైతే మిస్ చేసుకోవద్దు శారీస్‌ని. సో, బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. సో, వన్ సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది. అండ్ ద అదర్ సైడ్ వచ్చేసి బిగ్ బార్డర్‌లో తీసుకున్నారనమాట. సో, దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ. మళ్ళీ చెప్తున్నానండి అస్సలు మిస్ చేసుకోవద్దు శారీస్ అయితే. పర్సనల్లీ చాలా అంటే చాలా బాగున్నాయి. థాంక్ యూ.